బ్యాక్ టు న్యూస్. నిజంగానే ఆయన హత్యా రాజకీయాలు చేశారా? హైదరాబాద్లో మత కల్లోలాలు సృష్టించారా? ఏకంగా 13 మందిని చంపేశాడంటూ ఆర్డర్ వేశారా? 2014 ఎన్నికల్లో ఈవీఎం ట్యాంపరింగ్తోనే గెలిచారా? ఎందుకు ఆయన మీద ఆరోపణలు వస్తున్నాయి? ఇంతకీ ఎవరా నాయకుడు? వాచ్ దిస్ 10 టీవీ స్పెషల్ స్టోరీ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆయన 2 సార్లు బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు. అంతేకాదు 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ కొట్టారు. మొన్న జరిగిన ఎన్నికల్లో మాత్రం స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. ఇంతకీ ఆయన ఎవరని అనుకుంటున్నారా? ఆయనే బీజేపీ నేత జి కిషన్ రెడ్డి. కిషన్ రెడ్డి ఈ మధ్య ఈవీఎం ట్యాంపరింగ్ వివాదంలో చిక్కుకున్నారు. కాంగ్రెస్ నేత కపిల్ సిబాల్ ఆర్గనైజ్ చేసిన ప్రెస్ మీట్లో లండన్ నుంచి ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందంటూ సయ్యద్ సుజా చేసిన ఆరోపణలు, చెప్పిన విషయాలు సార్వత్రిక సమరానికి రెడీ అవుతున్న వేళ సంచలనంగా మారాయి. ఎన్నికల్లో బీజేపీ నాయకుడు కిషన్ రెడ్డి ఈవీఎం ట్యాంపరింగ్కు పాల్పడ్డారంటూ సయ్యద్ సుజా ఆరోపించారు. అంతేకాదు ఏకంగా 11 మందిని చంపించి మత కల్లోలాలు సృష్టించారని కూడా తీవ్రమైన ఆరోపణలు చేశాడు సుజా. అయితే ఇదే విషయాన్ని కాంగ్రెస్ నేత కపిల్ సిబాల్ కూడా ప్రెస్ మీట్లో చెబుతూ కిషన్ రెడ్డి విషయంలో సచ్చీలత రుజువు చేసుకోవాలని డిమాండ్ చేశారు. जो किशन रेड्डी एमएलए के ब्रदर इन लॉ हैं, उनके गेस्ट हाउस में ये वाक़या हुआ और 13 मई 2014 में हुआ और 13 लोग वहाँ शामिल थे और 11 लोगों की हत्या हो गई. हम तो कह नहीं सकते कि सही है या नहीं सही है. फिर उन्होंने ये कहा कि जब कमरे में किशन रेड्डी आए तो उन्होंने कहा चंपाई अंधेर की. సయ్యద్ సుజా, కపిల్ సిబాల్ ఆరోపణలపై బీజేపీ నేత కిషన్ రెడ్డి ఎట్టకేలకు స్పందించారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ అబద్ధాల ఫ్యాక్టరీగా మారిందని, కాంగ్రెస్ పార్టీ తీరు చాలా దారుణంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండానే ఎదుటివారిపై ఆరోపణలు ఎలా చేస్తారని ప్రశ్నించారు. ఎన్నికల కోసం ఇంతటి నీచానికి దిగజారుతారా అని దుయ్యబట్టారు. తనకు హత్యా రాజకీయాలు చేయాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. 2014లో తమతో కలిసి పోటీ చేసి గెలిచిన చంద్రబాబు కూడా ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారని ఆరోపించడం సరికాదన్నారు. ఈ రాష్ట్రంలో ఎవరిది గవర్నమెంటు, అనేక రాష్ట్రాల్లో ఎవరిది గవర్నమెంటు, ఢిల్లీలో గవర్నమెంటు, మీరు అంత అసమర్థులా? మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు, ప్రభుత్వ యంత్రాంగం అంతా మీ చేతిలో ఉన్నప్పుడు ఈరోజు ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగిందంటే కాంగ్రెస్ అంత అసమర్థతగా ఉండిందా? మేము ప్రతిపక్షంలో ఉండి ఈరోజు మేము మా రాష్ట్రాలు ఎందుకు అధికారం ప్రతిపక్షాల నుండి మేము ట్యాంపరింగ్ చేస్తే మేము అధికారంలోకి వచ్చినాక ఎందుకు చేసుకోలేదు మధ్యప్రదేశ్లో? కిషన్ రెడ్డిపై చేసిన ఆరోపణలపై బీజేపీ నేతలు డీజీపీని కలిసి ఫిర్యాదు చేశారు. రాజకీయ దురుద్దేశంతో కుట్రపూరితంగా రాహుల్, సిబల్, సయ్యద్ సుజా తమపై ఆరోపణలు చేశారని చెప్పారు. నిరాధార ఆరోపణలు చేసిన కపిల్ సిబాల్, సుజాపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కిషన్ రెడ్డి గారిని, బీజేపీని, వారిని డిఫేమ్ చేయాలని, కమ్యూనల్ క్లాసులు, మత కల్లాలు జరగాలని చెప్పేసి మత విద్వేషాన్ని సృష్టించడానికి కుట్రపూర్వకంగా ఈ యొక్క ప్రయత్నం చేశారని చెప్పేసి భారతీయ జనతా పార్టీ భావిస్తూ, ఇది కిషన్ రెడ్డి గారి మీద వ్యక్తిగతంగా వారు కామెంట్ చేశారు కాబట్టి వారి తరఫు నుంచి ఒక కంప్లైంట్ డీజీపీ గారికి కాన్స్పిరసీ కింద 120B. ఈవీఎంల ట్యాంపరింగ్ ఆరోపణలపై జాతీయ స్థాయిలో రాజకీయ దుమారం చెలరేగుతూ ఉండగా అందులో కిషన్ రెడ్డి పాత్ర ఉందనడంతో ఇప్పుడిది తెలంగాణ రాజకీయాల్లోనూ హాట్ టాపిక్గా మారింది. ఈ వివాదం ఎటువైపు మలుపులు తీసుకుంటుందో వేచి చూడాలి.